ఇది ఒక చిట్టి కథ. కథ పేరు ఒకే ఒక దురలవాటు. ఒక అగ్రహారంలో అనంతుడనే గొప్ప పండితుడుండేవాడు. ఆయనకు సుధాముడనేవాడు ఒక్కడే కొడుకు. వాడికి పెళ్ళిడు వచ్చింది. కానీ ఎరిగిన వాళ్ళెవరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. ఇలా ఉండగా అనంతుడికి చిన్నతనంలో గురుకుల సహాధ్యాయి అయిన కామేశం తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తూ అనంతుడున్న అగ్రహారానికి వచ్చాడు. మిత్రులిద్దరూ చిన్ననాటి సంగతులు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత కామేశం తన కుమార్తె సంగతి చెప్పి, మీ సుధాముడికి మా అమ్మాయిని ఎందుకు చేసుకోకూడదు? అయినా సుధాముడికి పెళ్లి సంబంధాలు రావడం లేదని విన్నాను, కారణం ఏమిటి? దురలవాటుల్లాంటివి ఏమీ లేవు గదా అని అడిగాడు. ఆ సంగతేదో వాడితో మాట్లాడి నువ్వే తెలుసుకో అన్నాడు అనంతుడు చిన్నగా నవ్వి. ఆ సాయంత్రం కామేశం సుధాముణ్ణి ఒంటరిగా చూసి, ఒక చిన్న సంగతి మరేమనుకోకు, నీకు జూదం తాగుడు ఇంకా అలాంటి చిన్న పెద్ద దురలవాట్లేం లేవు గదా అని అడిగాడు. నాకేం దురలవాట్లు లేవు అన్నాడు సుధాముడు. కామేశం ఈ సంగతి అనంతుడికి చెప్పాడు. అనంతుడు ఒక క్షణం ఊరుకుని, మా వాడికి ఉన్నది ఒకే ఒక దురలవాటు, నిజం చెప్పకపోవడం అన్నాడు. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు తెలియని సంగతులు. రాచకొండ జమీందారు చాలా ఉదార స్వభావుడు. వ్యాపార నిమిత్తం పెట్టుబడి కావాలని వచ్చేవారికి సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ అలా వచ్చిన వారి తెలివితేటల్ని పరీక్షించకుండా మాత్రం డబ్బు ఇచ్చేవాడు కాదు. ఒకరోజు ఆయన దగ్గరకు కోడిగుడ్ల వ్యాపారం చేసేందుకు పెట్టుబడి డబ్బు కావాలంటూ కొండయ్య, గోపయ్య అనే అమాయకులిద్దరూ వచ్చారు. జమీందారు వాళ్లకు ఆ వ్యాపారాన్ని గురించి ఏమాత్రం తెలుసో కనుక్కునేందుకు కోడిగుడ్లను గురించి మీకు తెలియని సంగతులేమైనా ఉన్నాయా అని అడిగాడు. దానికి కొండయ్య, గుడ్డును పగలగొట్టుకొని బయటికి వచ్చే వరకు కోడిపిల్ల గాలి వెలుతురు లేని ఆ చీకటి ఖైదులో ఎలా ఉండగలుగుతున్నదో నాకు తెలియదు అన్నాడు. గోపయ్య 1-2 క్షణాలు తలాడిస్తూ ఊరుకుని, అవును, అది ఆశ్చర్యం కలిగించే సంగతే, కానీ అంతకన్నా ఆశ్చర్యం ఏమంటే కోడిపిల్ల బయటికి రావడానికి గుడ్డు పెంకును పగలగొట్టవలసి వస్తుంది కదా. అయితే అదే కోడిపిల్ల గుడ్డు లోపలికి వెళ్ళినప్పుడు దాని పెంకును పగలగొట్టకుండా ఎలా వెళ్ళగలిగింది? ఈ సంగతి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు తెలియడం లేదు అన్నాడు. జమీందారు వాళ్ళ జవాబుకు నవ్వుకొని, మీరు కోడిగుడ్ల వ్యాపారస్తులుగా రాణించలేరు, మరేదైనా తెలిసిన వ్యాపారం ఉన్నదేమో ఆలోచించుకుని రండి అని ఇద్దరిని పంపేశాడు. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు అంగరక్షకుడు. చందనపురం రాజుకు ఒక కొత్త అంగరక్షకుడు కావలసి వచ్చింది. ఆ పదవి కోసం వచ్చిన వాళ్ళల్లో 4 మంత్రికి అర్హులుగా కనిపించారు. వాళ్ళు 4 ధైర్య సాహసాల్లో, పరాక్రమంలో సమవుజ్జీలు. కానీ వారిలో చురుకుదనం, కార్యదీక్ష కలవాడెవడో తెలుసుకోదలిచాడు మంత్రి. ఆయన వాళ్లను, రాజుగారు పరివారంతో కలిసి అరణ్యంలో వేటాడుతూ దారి తప్పారు. అప్పుడు మీలో ఒకరు, రాజుగారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా హఠాత్తుగా రాజుగారిపై ఒక పెద్ద పులి దూకింది. అప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు. భీకరంగా అరుస్తూ పులిని ఎదుర్కొంటాను అన్నాడొకడు. కత్తి దూసి చప్పున పులి వెనక్కుపోయి దాన్ని పొడుస్తానన్నాడు. మరొకడు పులికి రాజుగారికి మధ్య నిలబడి దాన్ని క్షణాల మీద చంపేస్తానన్నాడు ఇంకొకడు. మంత్రి ప్రశ్న విని చిన్నగా నవ్వుతూ నిలబడిన 4వవాడు, నేను పక్కన ఉండగా రాజుగారిపై హఠాత్తుగా పెద్ద పులి దూకడం అంటూ జరగనే జరగదు. ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నేను చుట్టూ చూస్తూ కాపలా కాస్తూ ఉంటాను అన్నాడు. మంత్రి ఆ 4వవాణ్ణి రాజుగారికి అంగరక్షకుడుగా నియమించాడు.